వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్లో పోలీస్ వ్యవస్థ సమర్థ పనితీరుకు జాతీయ స్థాయిలో మరోసారి ప్రశంసలు దక్కాయి. పోలీసుల పనితీరు, న్యాయ సహాయం, జైళ్ల పరిస్థితికి సంబంధించి మొత్తం 102 అంశాల ప్రాతిపదికన నివేదికను విడుదల చేసింది. 2024 క్యాలెండర్ ఇయర్ ప్రాతిపదికన ఈ నివేదిక విడుదలైంది. గడిచిన 5 ఏళ్లలో పోలీసింగ్ వ్యవస్థలో జగన్ ప్రభుత్వం అత్యుత్తమ సంస్కరణలను తీసుకొచ్చింది. ఈ సంస్కరణల ప్రభావం తాజా ర్యాంకింగ్లో ప్రతిబింబించింది. అలాగే 2018లో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో దిగజారిన పోలీస్ వ్యవస్థలో అన్ని విభాగాలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో గణనీయంగా మెరుగుపడుతూ వచ్చినట్లు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2018లో దేశంలోని పోలీసింగ్ వ్యవస్థను విశ్లేషించి 2019లో విడుదలైన నివేదిక ప్రకారం 18 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ 13వ స్థానంలో నిలిచింది. అంటే కింద నుంచి 6 స్థానంలో నిలవడం చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో పోలీసు శాఖ అధ్వాన్న పనితీరుకు దర్పణం పడుతోంది. 2019లో వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర పోలీసు వ్యవస్థ అత్యుత్తమ సంస్కరణల బాటలో నడిచింది. దీంతో 2014 నుంచి 2019 వరకు టీడీపీ ప్రభుత్వ హయాంలో అధ్వాన్న స్థితిలో ఉన్న పోలీసు శాఖ వైఎస్ జగన్ పాలనా కాలంలో క్రమంగా మెరుగుపడుతూ వచ్చింది. ఈ ఫలితాలు తాజా ఇండియా జస్టిస్ రిపోర్ట్లో ప్రతిబింబిస్తున్నాయి. 2025 నివేదిక ప్రకారం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 2024 నాటికి పోలీసు శాఖ దేశంలోనే 2వ స్థానానికి చేరుకుందని తెలిపింది. తనది కాని ఘనతను తనదిగా చెప్పుకునేందుకు చంద్రబాబు ప్రభుత్వం నిస్సిగ్గుగా యత్నిస్తుండటం విస్మయపరుస్తోంది. తమ సోషల్ మీడియా విభాగం ద్వారా ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు యత్నిస్తోంది. వాస్తవాలు ఇలా ఉంటే టీడీపీ సోషల్ మీడియా విభాగం మాత్రం ఆ ఘనతను చంద్రబాబు ప్రభుత్వానికి ఆపాదించేందుకు, తప్పుడు ప్రచారాన్ని వైరల్ చేసేందుకు పడరాని పాట్లు పడుతోంది.